హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న ఉదయ అకాడమీ. మనం ఈరోజు మళ్ళీ మరొక 10 క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాం. ముందుగా మన వీడియోని లైక్ చేయండి నాన్న. మీరు లైక్ చేస్తే ఒక్కొక్క లైక్ ఒక 5గురికి 10 మందికి షేర్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఈ వీడియో చూడాలి అండ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నవోదయ ఎగ్జామ్ దాకా, సైనిక్ ఎగ్జామ్ దాకా ఎవ్రీడే 10 క్వశ్చన్స్ మీ ముందుకు నేను తెస్తాను. ఈ 10 క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 10 క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుద్ది. కాబట్టి అందరూ నోట్స్ తీసుకొని రాసుకోండి. రైట్, చూద్దాం కన్నా. ఈరోజు ప్రతిరోజు 10 ప్రశ్నల్ని మనం నేర్చుకున్నాము అంటే చాలా అవుతాయి కన్నా. కాబట్టి మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు దాకా మామూలు క్వశ్చన్లు చేసాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నప్పుడు 0 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అన్నాడు. ఓకే, ఇంకోటి 0 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అన్నాడు. నెక్స్ట్ 0 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. 0 నెంబర్ ఆడ్ నెంబర్ అవుతుందా? కాదు. ఈవెన్ నెంబర్ అనే వర్షన్ అని అన్నాడు. ఈవెన్ అవ్వచ్చు, అవ్వదు. కానీ ఇట్లా ఉంటే ఆప్షన్ 0 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కూడా కాదు. 0 ఈజ్ నెయిదర్ ఆడ్ నాట్ ఈవెన్ నెంబర్ అని పెట్టాలి ఎప్పుడు వచ్చినా సరే ఇలాంటి సమయం. ఓకేనా? ఇది ఒక్క చోట పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతారు కన్నా. దాని గురించి పూర్తి డీటెయిల్స్ క్లాస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ 11 and 21 అన్నారు. 11 and 21కి సంబంధించిన స్టేట్మెంట్ ఏది ట్రూ అని మెన్షన్ చేస్తున్నాడు. నాన్న చూడండి, బోత్ ఆర్ డివిజిబుల్ నెంబర్స్. డివిజిబుల్ నెంబర్స్ అన్నాడు. ఏ నెంబర్స్ అని మెన్షన్ చేయాలి. బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్సా? కాదు. ఈవెన్ నెంబర్సా? కాదు. బోత్ ఆర్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్. నాన్న చూడండి, 11, 21 ఏదన్నా నెంబర్లో క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ కావు. వీటి యొక్క HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 టేబుల్ మాత్రమే పోతే అలాంటి దాన్నే ఏ నెంబర్స్ అంటారు? కోప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓన్లీ 1 టేబుల్ మాత్రమే పోవాలి. ఎగ్జాంపుల్ 7, 3, ఇంకోటి 15, 19, ఇంకోటి 18, 20, 23 ఇలా కొన్ని నెంబర్స్ తీసుకుంటే వాటిని కోప్రైమ్స్ అంటారు. కాబట్టి వాడు ఈజ్ ట్రూ అన్నాడు. కాబట్టి కన్నా మనం సింపుల్ గా వచ్చేసరికి బోత్ ఆర్ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్ నాన్న? ఇది ఎవరికి వచ్చింది అంటే కంటెంట్ కాన్సెప్ట్ పూర్తిగా తెలుసుకున్న వాడికి, నెంబర్స్ నాలెడ్జ్ పూర్తిగా ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. రైట్ నాన్న? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం. థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద నెంబర్స్ 56 and 84 అన్నాడు. అసలు 56, 84 అనే వర్షన్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాను నాన్న. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని డిజైన్ చేశా. అంటే ఇలాంటి క్వశ్చన్లు మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ క్వశ్చన్ ని ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి ప్రశాంతంగా ఫాలో అయిపోండి. 56, 84 నాన్న 2016లో అడిగాడు. బోత్ ద నెంబర్స్ ఆర్ ప్రైమ్. అసలు ఈ ప్రైమ్ నెంబర్స్ అవుతాయారా? కాదు. ఏ కాదు నాన్న. రైట్. బోత్ ద నెంబర్స్ ఆర్ కో ప్రైమ్. సరే, దీంట్లో యావరేజ్ గా 2 టేబుల్ కూడా పోయింది, 2 టేబుల్ కూడా పోయింది. దీంట్లో అసలు కాదు. 4 టేబుల్ పోయింది, 4 టేబుల్. కో ప్రైమ్ కూడా కాదు. రైట్ నాన్న? రైట్. బోత్ ద నెంబర్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 14. దాన్ని అలా ఉంచుతాం. బోత్ ద నెంబర్స్ ఆర్ ఆడ్ అన్నాడు. బోత్ ద నెంబర్స్ ఆర్ ఆడ్ అవుద్దా? ఈ ఆడ్ నెంబర్లా? ఈవెన్ నెంబర్లు. ఈవెన్ నెంబర్ ని ఆడ్ నెంబర్ అని ఎలా అంటాం చెప్పండి? ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్లు అనే కదా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్ గా ఇలా ఎగ్జామ్ మనం రాయాలి. పర్ఫెక్ట్ గా ఇలా ఎగ్జామ్ రాస్తేనే మనకి మార్క్స్ వస్తాయి. మీరు అంతేలే కానీ ఏదో చూసారు అంత టఫ్ గా ఉంది అనేసి అని అనుకున్నారు అంటే మాత్రం వదిలేసినట్టేనా. ఓకే, 14 సంథింగ్ 456, 84 అనేది కంపల్సరీగా ఇది అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఇంకోటి, ఏ నెంబర్ విత్ 4 or more digits ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ద అన్నాడు. అంటే 4 or more digits, 4 అంటే లాస్ట్, 4 or more digits ఈజ్ డివిజిబుల్ బై 8. చూడండి, నెంబర్ ఈజ్ ఈవెన్, నెంబర్ లాస్ట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 8, లాస్ట్ 2 digits ఆర్ డివిజిబుల్ బై 8, లాస్ట్ 3 digits ఆర్ డివిజిబుల్ బై 8. ఇది ఎప్పుడు అడిగారు? 2023లో అడిగాడు. నీకు డివిజిబుల్ బై 8 అనగానే
డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి నాన్న? డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. మరి 2 డివిజిబిలిటీ ఏంటి? లాస్ట్ డిజిట్స్ ఆర్ ఈవెన్ నెంబర్ ఉంటే 2. 3 డిజిట్ డివిజిబుల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ బై 3 చేస్తే 3 డివిజిబుల్. 9 డివిజిబిలిటీ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ బై 9 చేస్తే 9 తో డివిజిబుల్ అవుతుంది. 4 డివిజిబిలిటీ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ 4 మల్టిపుల్ అవ్వాలి. మరి అలానే 8 డిజిట్స్ కి సంబంధించి 8 కి సంబంధించింది ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ అయితే ప్రతి నెంబరు డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8. క్లియర్ గా నా డివిజిబిలిటీ రూల్లో మనం ఏదైతే చెప్తామో అది 100% రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డివిజిబిలిటీ రూల్స్ అన్ని, ఇప్పుడు డివిజిబిలిటీ అడిగాడు కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ మొత్తం మీరు చదువుకోవాలి, క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి, ఆన్సర్ ని ఫ్రేమ్ చేయాలి. రైట్. ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఇస్, ఇది మీరే చేయాలి నాన్న. గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే అది మీరే చేసుకోవాలి. ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50 మల్టిపుల్ ఆఫ్ 7 అండ్ హ్యావ్ 3 ఫ్యాక్టర్స్ దెన్ ద నెంబర్. క్వశ్చన్ చదివేటప్పుడు చాలా మంది మిస్టేక్ చేసేది ఇంగ్లీష్ మీడియం పిల్లలు, తెలుగు మీడియం పిల్లలు కూడా క్వశ్చన్ చదవటం రాక సగం మిస్టేక్లు చేస్తారు. వీడు ఇప్పుడు ఏమి ఇచ్చాడో తెలియలా, అర్థం కాల వాళ్ళకి. ఎలా? ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50. నువ్వు ఇక్కడ ఆగిపోవాలి. ఆగిపోయి ఒక నెంబర్ అనేది 50 కంటే తక్కువగా ఉండిద్దంట, కానీ 7 తో మల్టిపుల్ అంట, అంటే 7 టేబుల్లో వస్తుందంట. కానీ అండ్ మరియు మరియు హ్యావ్ 3 ఫ్యాక్టర్స్, దానికి ఓన్లీ 3 ఫ్యాక్టర్సే ఉంటాయంట. నేను చెప్తే అర్థమవుతుందా నాన్న? వాడు ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50 మల్టిపుల్ ఆఫ్ 7 అండ్ హ్యావ్ 3 ఫ్యాక్టర్స్ దెన్ ద నెంబర్ ఈజ్ అని అన్నాడు. ఆ నెంబర్ ఏంటి అని అన్నాడు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 14 తీసుకుంటే 7 తో పోతుంది, ఓకే. కానీ దీని యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం 2 అనేది ఉంటుంది, 1 అనేది ఉంటుంది, ఇంకోటి 7 అనేది ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి 14 అనేది ఉంటుంది. అంటే 4 ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఏ టేబుల్ పోతున్నాయి? 42 కూడా అంతేనా? 6 ఉంటుంది, 2 ఉంటుంది, 1 ఉంటుంది, 42 ఉంటుంది, 7 ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి నాన్న. 42 ఏ కాదు, బి కాదు, అండ్ డి చూడండి 70 అన్నాడు. ఫస్ట్ ఏముంటుంది? 7 ఉంటుంది, తర్వాత 1 ఉంటుంది, తర్వాత ఏముంటుంది? 70 ఉంటుంది, తర్వాత ఏముంటుంది? 10 ఉంటుంది, తర్వాత 2 కూడా ఉంటుంది. కాబట్టి డి కూడా కాదు. 49 అనే నెంబర్ని ఒకసారి మీరు చూస్తే 49లో ఓన్లీ 1 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది, 7 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది, అండ్ 49 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది. ఈ అవగాహన ఎన్ని నెంబర్లకి మీరు చేస్తే మీకు గుర్తుండిద్ది చెప్పండి? ఏదో 1-2 క్వశ్చన్లు ఫ్రేమ్ చేసుకొని రాస్తే సెట్ అవ్వదు, అలా సబ్జెక్ట్ రాదు. ఇలాంటి క్వశ్చన్లు ఫ్రేమ్ చేయాలి మీరు. ఇక్కడ ఏదో ఒకటి నువ్వేం చేయాలి? లెస్ దాన్ 40 మల్టిపుల్ ఆఫ్ 6 అండ్ హ్యావ్ 4 ఫ్యాక్టర్స్ లేకపోతే 5 ఫ్యాక్టర్స్. క్వశ్చన్ ని డిజైన్ చేయి, ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఎలా చేయాలో మీరు బట్టి పట్టడం కాదు, క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయగలగాలి మీరే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th సమ్ అయిపోయింది. 7th సమ్. 14 rows in a park in 420 cars. In every row, అరే ముందర 14 rows ఉన్నాయంట ఇన్ ఏ పార్క్ లో. 420 cars stand in every row. ఒక్కొక్క రోలో అంటే 14 × 420 చేసేయండి నాన్న, ఆన్సర్ వచ్చేస్తుంది. 2 4 = 8 అని అంటే 5880 ఆన్సర్ వస్తుంది నాన్న. కాబట్టి కొంచెం చూసుకోండి, ఇలాంటి సమ్స్ చాలా సింపుల్ సమ్స్. ద మల్టిపుల్ ఆఫ్ 7 బిట్వీన్ 14 and 77. 14 కి 77 కి మధ్య ఎన్ని నెంబర్స్ బిట్వీన్ అన్నాడు కాబట్టి నువ్వు నార్మల్ గా 14 తీసుకుందాం, 14/7, 77 తీసుకుందాం, 77/7. 7 14లో 2 times, 77లో ఎన్ని టైమ్స్ నానా? 11 times. 2 - 11 అంటే ఎంత నానా? 9. కానీ ఇక్కడ నీకు 2 - 11 బిట్వీన్ అన్నాడు కాబట్టి డిఫరెంట్ గా ఉంది. అంటే 14 ఒకటి, 14 తర్వాత 7 టేబుల్ చెప్పండి నాన్న. 7 టేబుల్ ఎంత వస్తుంది? 2 జార్, 3 జార్, 4 జార్, 5 జార్, 6 జార్, 7 జార్, 8 జార్, 9 జార్, 10 జార్, 11 జార్. ఈ 2 కాకోకుండా నాన్న, ఈ 2 కాకోకుండా, ఈ 11 కాకోకుండా మధ్యలో ఉన్నది మాత్రమే
నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. 8 మాత్రమే ఉంటుంది కాబట్టి 8 కన్నా. ఓకే, అంటే నువ్వు 11 - 2 చేసావు. సపోజ్ ఇలా 11 - 2 చేయగానే ఎంత వస్తుంది? 9. ఆప్షన్లో ఉంది చూడు 9. 9 కాదు. ఓకేనా, మళ్ళీ -1 చేసుకోవాలి, రైట్. దీనికంటే కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం, ఇది బెటర్ వర్షన్. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఫైండ్ అవుట్ ద యూనిట్స్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ అన్నాడు. ఎప్పుడైనా సరే ఇలా యూనిట్ డిజిట్ కనుక్కోమంటే మనం చేయాల్సిన పని లాస్ట్ డిజిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు బయటికి తీయాలి. 3207లో 7 తీయాలి, ఆ తర్వాత 2 తీయాలి, ఆ తర్వాత 7 తీయాలి, ఆ తర్వాత 3 తీయాలి. 7 2s ఎంత? 14. 4 7s ఎంత? 28. 28లో 8 తీసుకోవాలి. ఎంత? 4 7s ఎంత? అలా కాదు నాన్న, నువ్వు చూడు లాస్ట్ డిజిట్ తీసుకోవాలి కదా. 7 2s ఎంత? 14 కాబట్టి నువ్వు 14లో ఓన్లీ 4 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 4 7s ఎంత అవుతుంది? 4 7s 28 అవుతుంది. 28లో నువ్వు 8 తీసుకోవాలి. మళ్ళీ 8 3s ఎంత? 8 3s 24. 24లో ఏం తీసుకోవాలి? 4 తీసుకోవాలి. యూనిట్ డిజిట్ కనుక్కోవటం ఇది కాన్సెప్ట్. మళ్ళీ వీడియోని ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 4 ఈజ్ ఆన్సర్. రైట్ నానా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ subtracted from the number, the resulting number is always divisible by. The sum of the digits of a number is subtracted from the number. ఈ క్వశ్చన్ ని నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు ఎగ్జామ్కి అడిగాడు నాన్న. ఓకేనా, ఇప్పుడైతే 2022లో అడిగాడు, 2023లో కూడా అడిగాడు, 24లో కూడా అడిగాడు. ఈ క్వశ్చన్ చాలాసార్లు అంతకుముందు కూడా అడిగాడు. The sum of the digits of a number is subtracted from the number, the resulting number is always divisible by అన్నాడు. అంటే ఇది కొంచెం డిఫరెంట్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్. నాన్న ఏదో ఒక నెంబర్ తీసుకున్నావురా, సపోజ్ మనకి ఇష్టం వచ్చిన నెంబర్ 23 అనుకుందాం. ఈ నెంబర్ని 5 చేసా, అంటే 2 + 3 ఎంత? 5. సబ్ట్రాక్ట్ చేసా, 23లోంచి 5 చేస్తే 18. నీకు ఇష్టం వచ్చిన నెంబర్ సపోజ్ 64 తీసుకున్నావు కన్నా, ఎంత? 10. 10 తీసేస్తే ఎంత నాన్న? 10 తీసేస్తే 54. అరే 18 9లో పోయింది, 54 9లో పోయింది నాన్న. ఇక్కడ ప్రతి ఏ నెంబర్ అయినా సరే, ఎనీ నెంబర్, ఏ నెంబర్ అయినా సరే 9లో పోవాల్సిందే. ఇలా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏమీ లేదు, ఆప్షన్ డి. నీకు ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకొని ఈ రెండింటిని యాడ్ చేసి ఆ యాడ్ చేసిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబరు ఏ నెంబర్తో డివిజిబుల్ అయింది అని అన్నాడు. కాబట్టి ఆ నెంబర్ ఎప్పటికీ 9 అవుతుంది తప్ప వేరే నెంబర్ అవ్వదు. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, చాలా జెన్యున్గా నోట్స్ రాసుకొని ప్రశాంతంగా మీ పక్కన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అలానే మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ సపరేట్గా కావాలి అనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మ్యాథ్స్కి సంబంధించి అయితే నేను పిల్లలకి ఎవ్రీడే ఒక 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం సరిపోతాయి అని అనుకుంటున్నాను. ఇంకొంచెం బెటర్ వర్షన్లో మా పిల్లలు ఇంకా పీక్ స్టేజ్లో రాయాలి సార్, ఇంకా డిఫరెంట్గా ఉండాలి సార్ అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. మనది విజయవాడలో ఉంది సైనిక్ కోచింగ్ అండ్ నవోదయ కోచింగ్ ఉంది. మనకి సైనిక్లో 272 మార్క్స్ వచ్చాయి నాన్న. మీరు నవోదయ వర్షన్లో తీసుకోవాలి అనుకుంటే విజయవాడ ద బెస్ట్ నాన్న. ఒకసారి మీరు ఆలోచించి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇన్స్టిట్యూట్ని చూసుకొని ఆ తర్వాతే జాయిన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.